నమస్తే. ప్రపంచ ఆస్తమా దినోత్సవ సందర్భంగా ఆస్తమాపై అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈ సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే నినాదం ఏమిటి? ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఆస్తమా కాలుష్యానికి, ఆహారానికి, పర్యావరణ మార్పులకు మధ్య సంబంధం ఏమిటి? ఆస్తమా బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు స్టూడియోలో ఉన్నారు. అలర్జీ ఆస్తమా వైద్య నిపుణులు, శ్వాస హాస్పిటల్. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో మేలో ఫస్ట్ ట్యూస్డే ఈస్ వరల్డ్ ఆస్తమా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఈసారి నినాదం ఏంటి? మీ హాస్పిటల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటోంది? అంటే 1998లో మొట్టమొదటి ప్రపంచ ఆస్తమా దినోత్సవం అనేది జరిగింది. అప్పటి నినాదం ఏంటంటే గాలి పీల్చుకునే హక్కు అందరికీ సమానంగా ఉండాలి, రైట్ టు బ్రీత్ ఈక్వల్ అనేది. ఎందుకు అందరికీ సమానంగా అంటే కొందరికి సమానంగా లేదనే కదా. సో ఈ కొందరే అలర్జీ ఆస్తమా బాధితులు. అలర్జీ ఆస్తమా అనేది వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి అతి ముఖ్యమైన వ్యాధుల్లో ఒకటి. అంటే పర్యావరణానికి మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి మధ్యన జరిగేటటువంటి ఒక వికృతమైనటువంటి పోరాటం అనొచ్చు. సో దానివల్ల ఏమవుద్దంటే జీన్స్ అంటాం ఒకటి, మనలో ఉన్న జీన్స్ ఒకటైతే తర్వాత ట్రిగ్గర్స్ అంటాం. అలర్జెన్స్, పోలెన్స్ కావచ్చు, డస్ట్ మైట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ట్రిగ్గర్స్ పొల్యూషన్ కావచ్చు, అగరబత్తీలు కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు. జీన్స్, ట్రిగ్గర్స్ ఈ రెండు కలిసినప్పుడు అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది మనకి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుద్దంటే ఈ ట్యూబ్లు అనేవి బ్లాక్ అయిపోతాయి. ఎప్పుడైతే ట్యూబ్లు బ్లాక్ అయితాయో గాలి పీల్చలేరు, వదలలేరు. ఇది ఎప్పుడు మొదలైంది? చిన్న పిల్లలు ఉన్నప్పుడే మొదలైంది, పసిపిల్లల్లోనే మొదలైంది. గాలి పీల్చడం కష్టమైంది, పక్కలు ఎగరేస్తూ ఉంటారు, మిడ్ నైట్ అయితే దగ్గుతూ ఉంటారు. ఏదైనా ప్రయాణాలు చేస్తే, వాతావరణం మారితే, ఫ్యాన్ ఎక్కువైతే, ఏసీ ఎక్కువైతే ఆయాసపడుతూ ఉంటారు పిల్లలు. అంటే మాటికి జలుబు చేస్తూ ఉంటుంది, చీటికి మాటికి హాస్పిటల్కి పోతారు, యాంటీబయాటిక్స్ అని వాడుతుంటారు. ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గదు. రకరకాల డాక్టర్లను మారుస్తారు, హాస్పిటల్ని మారుస్తారు, వైద్య విధానాలను మారుస్తారు, తగ్గదు. అంటే ఈ అలర్జీ ఆస్తమా పిల్లల్లోనే మొదలవుద్ది. ఆ వయసులో మనం గనక గుర్తించి దానికి వైద్యం చేయకపోయినట్లయితే వాళ్ళ పెరుగుదల కూడా ఆగిపోద్ది. అంటే ఆస్తమా అలర్జీ ఎలాంటిదంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. సరైన సమయంలో గనక మనం దానికి శాస్త్రీయ వైద్యం అయిన ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ గనక అందించకపోయినట్లయితే పిల్లల పెరుగుదల ఆగిపోద్ది, చదువుల మీద ఇబ్బంది పడుతుంది. దాని తర్వాత ఆటపాటలు అనేవి కూడా ఆగిపోతాయి. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఇంకా కొంతమంది పిల్లలకి ముక్కు దిబ్బడేస్తుంది, ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, టాన్సిల్స్ ఉబ్బుతాయి, తర్వాత చర్మం ఎలర్జీ ఉంటుంది, కళ్ళు దురదలు ఉంటాయి, ఒళ్ళు దురదలు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి ఎలర్జీలు పిల్లల్లో కనపడతాయి. ఎవరైతే నోరు మూసుకున్న వాళ్ళు, నోరు తెరిచి, ముక్కు మూసుకున్న వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు, గురక పెడతా ఉంటారు. సో ఇట్లాంటి పిల్లలు నైట్ పూట అంటుంటారు. ఇది మన డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది. దాని తర్వాత న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది. తర్వాత హైపర్ యాక్టివ్ బిహేవియర్ వస్తుంది. సో దీనికి దాని తర్వాత అంటే ఈ ఆటిజానికి, ఈ హైపర్ యాక్టివ్కి, ఈ అలర్జీకి, మళ్ళీ గట్ మైక్రోబయోమ్కి లింక్ ఉన్నట్టుగా ఇప్పుడు కొత్త పరిశోధనలు అనేవి మనకు చెప్తున్నాయి. సో దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఏంటంటే ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్, అంటే మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు ఆల్ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. అంటే ఏంటి అంటే అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అయినటువంటి ఇన్హేలర్ థెరపీ అందరికీ అందుబాటులో ఉండాలి అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. అంటే అందరికీ అందుబాటులో లేవు, అంటే దీని కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొంచెం. దాని తర్వాత దీని మీద అవగాహన లేదు చాలా మందికి, ఇన్హేలర్స్ మీద అవగాహన లేదు, ఇన్హేలర్స్ అడిక్ట్ అయిపోతాం అనేటటువంటి అపోహ చాలా మందికి ఉంది. దీని మీద అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది ఒక WHO సారథ్యంలో 1998 నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎవరి కోసం? ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న వైద్యులందరికీ కూడా అవగాహన కలిగించడం దీని లక్ష్యం. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న అలర్జీ ఆస్తమా బాధితులందరికీ అవగాహన కలిగించడం దీని లక్ష్యం. దాని తర్వాత ఎందుకు రీసెర్చ్ చేయాలని చెప్తా ఉంది. ఎందుకు ఈ ఆస్తమా పెరిగిపోతుంది రోజు రోజు, ఎందుకు ఈ అలర్జీలు పెరిగిపోతున్నాయి, పొల్యూషన్కి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఆహారానికి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి,
సో ఇవన్నీ అంటే ప్రెస్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి జీనా అనేది ఒక గైడ్ లైన్ ఇస్తూ ఉంది. సో దాన్ని మనం 28 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు శ్వాస హాస్పిటల్లో కానీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కానీ పెద్ద ఎత్తున మనం అవగాహన కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం అనేది జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఈ ఇన్హేలర్ థెరపీ ఏదైతే ఉందో అంటే గాలి పీల్చే మందులు ఏదైతే ఉన్నాయో అందరికీ అందుబాటులో ఉన్నట్లయితే ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది దీని మీదే పనిచేస్తుంది. ఓకే, అంటే లోకల్ ట్రీట్మెంట్ లాగా ఒక స్కిన్ కి ఏదైనా పుండైంది అనుకో కొంచెం ఆయింట్మెంట్ పెడితే మగ్గిపోతుంది కదా, దానికోసం 6 రోజులు యాంటీబయాటిక్ ఎందుకు వేసుకోవాలా, అలా అంటే అలా అనమాట ఈ ట్రీట్మెంట్ అంటే లోకల్ ట్రీట్మెంట్ అంటాం. కానీ దీని మీద అపోహలు ఉన్నాయి. అంటే దాంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, జీరో. అయితే ఒక టాబ్లెట్ ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారవుతుంది. అవి స్టీరాయిడ్ మందులు. స్టీరాయిడ్ అనగానే ఫోబియా ఉంది, ఇక్కడే కాదు అమెరికాలో కూడా చాలా భయం ఉంది, అందరికీ భయమే. కానీ నో, అది డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ లాంటిది. అంటే అది ఒక క్యాండిల్ లాంటిది. క్యాండిల్ తో మనం ఏదైనా వెలిగించవచ్చు కదా, మంచిది. దాని తర్వాత క్యాండిల్ తో ఏదైనా తగలబెట్టనవచ్చు. సో కాబట్టి ఏంటంటే మన చేతిలో ఎవరి చేతిలో ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇవి ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీటిలో డోసుని అంటే 1000 తగ్గిస్తారు, ఓన్లీ లోకల్ గా మాత్రమే పనిచేస్తుంది. సో ఊపిరితిత్తుల వాయునాళాన్ని మంచిగా చేస్తుంది, బ్లడ్ లోకి ఎంటర్ అవ్వదు ఎక్కువ. కాబట్టి 1% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే టాబ్లెట్ వేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో షుగర్ రావచ్చు, శుక్లాలు రావచ్చు, బోన్స్ మీద, మజిల్స్ మీద, అన్నిటి మీద, డయాబెటీస్ రావచ్చు, అన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఇన్హేల్డ్ వల్ల రావు. పసిపిల్లల నుంచి 3వ నెల నుంచే వాడచ్చు ఇన్హేలర్స్, అంత సురక్షితం. ఈ విషయం చెప్పటం కోసమే ఈ సంవత్సరం అనేది ఈ శాస్త్రీయ వైద్యం అందుబాటులోకి తేవాలి అనేది జినా కోరుకుంటా ఉంది. దాన్ని మనం ఎప్పటి నుంచో అమలు చేస్తా ఉన్నాం. దాదాపు 95 నుంచే ఇన్హేల్ ట్రీట్మెంట్ అనేది మండలం స్థాయి నుంచి ఇక్కడికి మహానగరం వరకు కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలని మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఈసారి థీమ్ మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు ఆల్, రైట్? సార్, ఇందాక మీరు గట్ మైక్రోబయోమ్ అన్నారు. అసలు గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి, దీనికి ఆరోగ్యానికి లింక్ ఏంటి సార్? గట్ మైక్రోబయోమ్ అనేది శరవేగంగా దూసుకొస్తున్నట్టు ఒక ఆరోగ్య విప్లవం అంట నేను. ఇది ఒక విప్లవం, రెవల్యూషన్ ఇన్ ద హెల్త్ కేర్. అంటే దాదాపు ఏమవుతుంది అంటే మన గట్లో బ్యాక్టీరియా, మన ఒళ్ళు మొత్తం హ్యూమన్ మైక్రోబయోమ్ అంటాం. మనకి ఎక్కడ చూసినా పైన అంతా బ్యాక్టీరియా ఉంటాయి. మన అరచేతిలో కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి, మన నోట్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. సో అట్లనే మన ఇంటెస్టైన్ లో కూడా కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. అంటే 40 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించారు అందాజు. అంటే గుడ్ బ్యాక్టీరియా అంటున్నారు, బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఈ ఎంత బ్యాక్టీరియా అంటే అంతరిక్షంలో ఎన్ని స్టార్లు, ఎన్ని ప్లానెట్లు ఉన్నాయో అంత ఉన్నాయి లోపల. అంటే మన పొట్టలో పెద్ద యూనివర్సే ఉంది. ఈ యూనివర్స్ లో, మన యూనివర్స్ లో ఏదైతే మంచి చెడు ఉందో ఇందులో కూడా మంచి చెడు ఉన్నాయి. అంటే మంచి బ్యాక్టీరియా అంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంది, దాని తర్వాత హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంది, దాని తర్వాత మిస్సింగ్ బ్యాక్టీరియా కూడా ఉంది. అంటే కొన్ని మిస్ అవుతాయి బ్యాక్టీరియా. చెడ్డవాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగినప్పుడు మంచి వాళ్ళ సంఖ్య మిస్ అయిపోతారు కదా. సో అట్లనే ఒక రూమ్ ఉంది, ఒక ఊరు ఉంది అనుకుందాం, పోనీ ఒక 1000 మంది జనాభా ఉంది, 950 మంది చాలా మంచి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు పెద్దగా ఏం చేయలేరు. వాళ్ళు బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనుకున్నావు 950 మంది. సో ఈ చెడ్డ బ్యాక్టీరియా అనేది ఒక 30-40 మంది ఉన్నారు అనుకుంటే ఏం చేయలేరు. అదే రివర్స్ అయితే 950 మంది చెడ్డోళ్ళు అయినప్పుడు 50 మంది మంచి వాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కొంతమంది కన్వర్గైపోతారు. అది మిస్సింగ్ బ్యాక్టీరియా అంటే. అంటే దీన్ని డిస్బయోసిస్ అంటాం. మన గట్లో ఈ యొక్క బ్యాక్టీరియా ఏంటంటే మనం అనుకుంటాం మనం చాలా మంచి డైట్ తీసుకుంటున్నాం, మన డైట్ అంటాం కదా, మన డైట్ కాదు మనం చూడాల్సింది వాటికి ఏ డైట్ కావాలో చూడాలా. అచ్చా, అంటే మంచి బ్యాక్టీరియాకి మన ఫుడ్ ఇవ్వాలి, వాటికి డైట్ ఇవ్వటం అనేది అసలు యాక్చువల్ గా మన పర్పస్. మన ఆరోగ్య రహస్యం ఏంటంటే వాటికి డైట్ ఇవ్వటం, మంచి ఆహారం ఇవ్వటం. ఈ విషయం అనేది మనకు 5000 సంవత్సరాల నాడే ఆయుర్వేదం చెప్పింది, కానీ మనం వినలా. మనం కొత్త టెక్నాలజీ, కొత్త సివిలైజేషన్ చాలా పెద్ద చేస్తున్నాం అని చెప్పి ఉన్నదంతా నాశనం చేసాం. మొత్తానికి అనారోగ్య ప్రపంచాన్ని అయితే తయారు చేసాం సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు మళ్ళీ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 100 సంవత్సరాలు జీవించేలాగా ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ ప్లాన్ వేస్తున్నాం. అంటే ఏంటి, ఒకప్పుడు ఉన్నటువంటి ఆహారం మీద ఈ బ్యాక్టీరియా చాలా మంచిగా బతికేది. అది ఫైబర్ డైట్ అంటాం.
అంటే ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆహారం తిన్నప్పుడు ఆ డైట్ అనేది ఆ బ్యాక్టీరియా అనేది ఉంది. మన గట్లో ముఖ్యంగా ఒక 5 నుంచి 7 రకాలైనటువంటి మేజర్ ఫ్యామిలీస్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఫైలా అంటారు. ఫర్మిక్యూటీస్ అనేది పెద్ద ఫ్యామిలీ వాటిది, 30 నుంచి 60% ఉంటుంది వీటి పాపులేషన్. బ్యాక్టీరియాయిడిటీస్ అని ఉంటుంది, వీటిది 20 నుంచి 40% ఉంటుంది వీటి పాపులేషన్. ప్రోటియో బ్యాక్టీరియా అంటాం 5 నుంచి 10%. యాక్టినో బ్యాక్టీరియా అంటాం ఈ యొక్క 3 నుంచి 7%. దాని తర్వాత ఎక్రమెన్సియా అని, కొన్ని ఫ్యూజో బ్యాక్టీరియా అని చిన్న చిన్న గ్రూప్స్లు ఉంటాయి కొన్ని, ఇవి 1%, 0.5% ఉంటాయి. ఇవి మనకు ఉండాలి. ఇప్పుడు బ్యాక్టీరియాయిడిటీస్ అన్నాం కదా, ఇవి ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఫైబర్ దానికి ఆహారం, ఆ బ్యాక్టీరియాకు ఆహారం. మనం బాగా పూజలు చేస్తాం, దేవుడికి నైవేద్యం పెడతాం కదా, ఎంత శుభ్రంగా శుచిగా ఫ్రెష్గా దేవుడికి పెడతాం, పెట్టిన తర్వాత మనం తింటాం. నేనేమంటానంటే బ్యాక్టీరియా మన లోపల ఉన్నటువంటి దేవుళ్ళు, దేవీ దేవతలు, దేవీ దేవతలు మనకి ఎవరైనా ఉన్నారంటే మన బ్యాక్టీరియానే. వాటికి మనం ఇచ్చేటటువంటి ఆరోగ్యమే నైవేద్యం అంట. నేను నైవేద్యం లాంటి ఆహారం వాటికి ఎప్పుడైతే మనం పెడతామో అవి మనకు చక్కటి ఆరోగ్యాన్ని మనకి ఇస్తాయి. అలా కాకుండా వాటికి జంక్ ఫుడ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసామనుకో, అందులో చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంది. చెడు బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దానివల్ల వచ్చేటటువంటి కెమికల్స్ మొత్తం కూడా, అంటే బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి బ్యాడ్ ఆరోగ్యం అనేది ఇంకా అలాగే మంచి బ్యాక్టీరియా కూడా హాని కలుగుతాయి. ఎస్, అంటే ఈ మంచి బ్యాక్టీరియా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, SCFA అనేటటువంటి కెమికల్ ని తయారు చేస్తాయి. ఈ కెమికల్ అనేది ఏంటంటే లోపల ఉన్నటువంటి గట్ లైనింగ్ ని బలపరుస్తుంది, ఆ లైనింగ్ ని ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తుంది. దాని తర్వాత బాడీలో ఉన్నటువంటి అన్ని హాలో ఆర్గాన్స్ యొక్క ఆ ఎపిథీలియం ని అది మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, గట్ ఇంటిగ్రిటీ పోయి లీకీ గట్ గా తయారవుతుంది. లీకీ గట్ అంటాం. ఈ లీకీ గట్ అయితే ఏమైతుంది, మనం తిన్న ఆహారం డైజెస్ట్ కాకుండా బ్లడ్ లోకి ఎంటర్ అయింది. కాబట్టి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ మైక్రోబయోమ్ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేస్తుంది. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తుంది. దాని తర్వాత నీకు ఏది మంచిది ఏది చెడుదు, మన బాడీ దేనికి రియాక్ట్ అవ్వాలా దేనికి రియాక్ట్ అవ్వద్దు అని మనని ట్రైన్ చేస్తుంది లోపల. దాని తర్వాత మన మానసిక ఆరోగ్యం ఎలా ఉండాలి, మన శారీరక ఆరోగ్యం ఎలా ఉండాలి, మన ఫిజిక్ ఎట్లా ఉండాలి, మన కలర్ ఏంటి, మన హెయిర్ ఏంటి, అసలు ప్రతి దాన్ని డిసైడ్ చేసేది ఆ బ్యాక్టీరియాని. మన మూడ్ని కానీ, మన టెన్షన్ని కానీ, మన ఫోకస్, మన కాన్సన్ట్రేషను, సోకాళ్ళు మన తెలివితేటలు, సోకాళ్ళు మన యొక్క గోల్స్ అంటది కదా, మన ప్లెజరు, సో మన పెయిన్, ఇవన్నీ డిసైడ్ చేసేది యాక్చువల్ లోపల కూర్చున్నటువంటి కంటికి కనిపించని ఒక ప్రపంచం. మన నడవడికని మొత్తం లోపల నుండి శాసిస్తుంది అది. కానీ ఆ విషయం మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నాం అంటే వీఆర్ ఇంటెలిజెంట్ అనుకుంటున్నాం, అసలు మన ఇంటెలిజెంట్ కారణమే అవి. సో మనం వీఆర్ లెస్ ఆఫ్ హ్యూమన్, మోర్ ఆఫ్ బ్యాక్టీరియా యాక్చువల్గా. అంటే హ్యూమన్ ఒక 10% అనుకుంటే సోకాల్డ్ హ్యూమన్, మన బ్యాక్టీరియా అనేది 90%. అంటే వాటి డామినేషనే ఎక్కువ. వీఆర్ మోర్ ఆఫ్ బ్యాక్టీరియా దాన్ ఆఫ్ హ్యూమన్. కాబట్టి వాటి ఇంటెలిజెన్సే మన ఇంటెలిజెన్స్. అవి ఎందుకు ఇంటెలిజెన్స్ ని మనం తయారు చేస్తున్నామని అంటే వాటి యొక్క ప్రాపగేషన్ కోసం కాబట్టి తయారు చేస్తున్నాయి. ఇట్లా డిస్బయోసిస్ అంటే ఏంటి, ఇంబ్యాలెన్స్. ఇప్పుడు నేను చెప్పుకున్నాం కదా, కొన్ని బ్యాక్టీరియాలు 50% ఉండాలండి, 50 ఉండాలి, కొన్ని 30 ఉండాలి, 30 ఉండాలి, కొన్ని 10%, 10 ఉండాలి, ఒక 5% అటు ఇటు, కొన్ని 5%, కొన్ని 2%, కొన్ని 1% ఉండాలి. 1% ఉండేటటువంటి ఎకర్మెన్సియా మిసినిఫిలియా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది గట్లో. అదేం చేస్తుంది అంటే మన ఆ లైనింగ్ మీద ఉన్నటువంటి మ్యూకస్ ని కొంచెం కొంచెం తినుకుంటూ ఉంటది, కొత్త మ్యూకస్ తయారైతుంటది, కొత్త లైనింగ్ అనేది తయారైతుంటది. ఇది 1% ఉంటే ఓకే. ఇదే 70% అయిందనుకో, ఆ తినటం కాదు మొత్తం పీక్కోతూ ఉంటది అంతా, ఆ గట్ ఇంటెస్టైన్ మొత్తం కూడా, అప్పుడు లీకీ గట్ తయారైతుంది. 1% ఉండాలంటే 1% ఉండాలి, దాన్ని డిస్బయోసిస్ అంటాం. మంచి బ్యాక్టీరియా మన ఫర్మిక్యూటీస్ అనేది 40-50% ఉండొచ్చు, అది 1% ఉంటే
అది డిస్బయోసిస్. మనం ఏమైనా జంక్ ఫుడ్ అవన్నీ తిన్నా కూడా dysbiosis అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ ఫుడ్ తింటే డిస్బయోసిస్ అవుతుంది అనేదే గట్ పరీక్ష ద్వారా తెలుసుకునేటటువంటి విషయం. ఇప్పుడు గట్ చెక్ అనేది వచ్చింది. గట్ చెక్ ఈ రోజే మనం హాస్పిటల్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో దీన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది, శ్వాస హాస్పిటల్లో. ఈ గట్ చెక్ అంటే ఏంటి అంటే మల పరీక్ష. దీని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇందులో చిన్న 2 స్పూన్లు ఉంటాయి. మరి మోషన్ పట్టాలి అంటే ఎట్లా పట్టాలి ఏంటి అనేది ఒక పెద్ద ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని ఒక 2 టీ స్పూన్ల చిన్న టీ స్పూన్లు ఒక టెస్ట్ ట్యూబ్ లో వేస్తారు. వేసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపిస్తాం. పరీక్షకు పంపించిన తర్వాత ఆల్రెడీ ఏదైతే ఐడియల్ గా సోకాల్డ్ ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్స్ కొన్ని వేలు ఉంటాయి అక్కడ. వీళ్ళది వాళ్ళతో మ్యాచ్, డిసీజ్ ఉన్న వాళ్ళే కొన్ని వేలు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వీళ్ళది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూస్తారు. ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఒకలాంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఒక 100 మంది ఒబేసిటీ ఉన్నారు అనుకోండి, వాళ్ళల్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, నీ బ్యాక్టీరియా దానికి మ్యాచ్ అవుతుందా అంటే యు ఆర్ ట్రెండింగ్ టువర్డ్స్ ఒబేసిటీ. 100 మంది షుగర్ పేషెంట్లను తీసుకుంటే ఏ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, నీలో కూడా అదే ఉందా, అయితే యు ఆర్ ట్రెండింగ్ టువర్డ్స్ డయాబెటీస్. ఒక 100 మంది అలర్జీ ఆస్తమా పేషెంట్ లో ఎలాంటి బ్యాక్టీరియా పొట్టలో ఉంది, చెడు బ్యాక్టీరియా, అది నీలో కూడా ఉందా, అయితే నువ్వు కూడా యు ఆర్ ట్రెండింగ్ టువర్డ్స్ అలర్జీ అండ్ ఆస్తమా. ఈ విషయాన్ని గనక మన తల్లి గర్భంలో, తల్లికి అసలు పెళ్లి కాకముందే తెలుసుకుంటే నీకు ఏ బ్యాక్టీరియా ఉందో ఆ తల్లిని మనం అలర్ట్ చేయొచ్చు. ఏమ్మా నీకు అలర్జీ ఆస్తమాకు సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, నీ ఫుడ్ మారిస్తే గనక వచ్చే జనరేషన్ లో అలర్జీ ఆస్తమా తగ్గిపోతుంది అనే సమాచారాన్ని మనం ఆ తల్లికి ఇచ్చినాం అనుకోండి, ఎంత గొప్ప వరం అది. ఇప్పుడు అలాంటి వైద్యం రాబోతుంది. అంటే ఆ తల్లిలో ఉన్నటువంటి గట్ మైక్రోబయోమ్ ఏంటి, దానికి అలర్జీ ఆస్తమాకు సంబంధించిన మైక్రోబయోమ్ ఉందా లేదా, దాన్ని డైట్ ద్వారా, ప్రోబయాటిక్ ద్వారా, ప్రీబయాటిక్ ద్వారా దాన్ని ఏమైనా మార్చొచ్చా పెళ్లి కాక ముందే. ప్రెగ్నెంట్ అయ్యేసరికల్లా ఆ అమ్మాయిలో ఈ బ్యాక్టీరియాను తగ్గిస్తే ఇదే బ్యాక్టీరియా మనకు ఊంబులో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లో కూడా ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ నే బేబీ తాగుతా ఉంటుంది చిన్నప్పుడు. ఒకవేళ అలర్జీ ఆస్తమాకు సంబంధించిన మైక్రోబయోమే ఉంటే న్యూరో డెవలప్మెంట్ అనేది ఇక్కడనే ఆగిపోతుంది, గర్భంలోనే. సార్ ఒక బ్రేక్ వెళ్దాం సార్. అలాగే గట్ చెక్ ఎవరెవరు చేసుకోవచ్చు, అలాగే గట్ హెల్త్ కి ఆస్తమాకున్న సంబంధం ఏంటో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం సార్. అయితే డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఆటిజం, హైపర్ యాక్టివ్ కిడ్స్ చాలా ఎక్కువైపోతున్నారు. సో ఈ గట్ చెక్ ద్వారా ముందుగానే వాళ్ళని నివారించవచ్చు అలాంటి కేసెస్? అందుకే చెప్పాను కదా, తల్లి అసలు ఫస్ట్ అంటే ఒకవేళ పెళ్లి కుదిరిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ ఏమైనా ఉందంటే గట్ పరీక్ష. గట్ చెక్ అనేది ప్రతి అంటే అమ్మాయి ఈ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి మైక్రోబయోమ్ ఏంటో తెలిసిపోతుంది. పెళ్లి తర్వాత వాళ్ళల్లో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది బిడ్డకు అందుతుంది. మైక్రోబయోమ్ అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ద్వారా. నార్మల్ డెలివరీ అయితే మదర్ యొక్క న్యాచురల్ బర్త్ కెనాల్ ద్వారా వచ్చేటప్పుడు ఆ బేబీ బ్యాక్టీరియాని ఇంజెస్ట్ చేసుకుంటే బయటకు వస్తుంది. అంటే అప్పటికే ఆ బ్యాక్టీరియా చెడ్డది ఉందనుకో, చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అప్పటికే ఆ బ్యాక్టీరియాని మార్చాలి మనం. సో అప్పుడు మార్చినప్పుడు సో బేబీకి మంచి బ్యాక్టీరియా వస్తుంది. అదే సిజేరియన్ సెక్షన్ ద్వారా అట్లా చేస్తే డిస్బయోటిక్ బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతుంది. తల్లిపాల వల్ల ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఆల్రెడీ ఎంటర్ అయిందో లోపలికి, తల్లిపాలు అనేవి అమృతం లాగా వాటి పాపులేషన్ ని పెంచుతాయి. బిఫిడో బ్యాక్టీరియం అంటారు. బిఫిడో బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అనేవి ఉంటాయి. ఈ బిఫిడో బ్యాక్టీరియం అనేది ముర్రు పాలల్లో ఉంటుంది. చాలా మంది ఇంకా పిండి పారబోస్తారు, దయచేసి అలా చేయకండి, అది అమృతం బిడ్డలకి. సో అది న్యూరో డెవలప్మెంట్ కి తయారవుతుంది. మన గట్ లైనింగ్ కూడా ఉపయోగపడేది అదే. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని రిలీజ్ చేసేటటువంటి ఒక ఇది. సో ఇట్లా కాకుండా ఆల్రెడీ డిస్బయోటిక్ బ్యాక్టీరియా గనక ఈ పిల్లల్లో అలర్జీ ఆస్మా ఆల్రెడీ ఉన్న మదర్స్ లో ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయితే ఈ అలర్జీకి, ఈ లోపల ఉన్న తల్లికి ఉన్నటువంటి అలర్జీకి ప్లస్ లోపల ఆల్రెడీ ఊంబులో ఆల్రెడీ అలర్జీ తయారైతుందా, ఆటిజం అనేది లోపలనే మొదలైతుందా ఆల్రెడీ, ఇది ఆల్రెడీ న్యూరో డెవలప్మెంట్ మీద ఫ్యూచర్ లో దారి తీయబోతుందా
అనేది మనకు తెలిసిపోతుంటది. పిల్లలు పుట్టగానే ఆటిజము, హైపర్ యాక్టివ్ అనేది మనకు తెలిసిపోతా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ అంటే రకరకాలు. సో వీటన్నిటికి కూడా మూలం అనేది రానున్న రోజుల్లో వస్తుంది. సో అంటే జీన్స్ ను కూడా ఇవి ప్రభావితం చేస్తుంది. బ్యాక్టీరియా డిఎన్ఏను కూడా ప్రభావితం చేస్తుంది. సో చాలా జబ్బులకు ఇది మూల కారణం అని చెప్పి రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఆటిజం ఉన్నటువంటి పిల్లల్ని 100 మందిని తీసుకున్నాం. వాళ్ళల్లో ఏ బ్యాక్టీరియా ఉంది, చాలా ఇంటెలిజెంట్ ఉన్నటువంటి పిల్లల్లో ఏ బ్యాక్టీరియా ఉంది, వాళ్ళల్లో ఏ బ్యాక్టీరియా ఉంది, వీళ్ళల్లో ఏ బ్యాక్టీరియా ఉందో చూసి ఓహో ఈ బ్యాక్టీరియా వీళ్ళల్లో మిస్ అయింది ఆటిజం పిల్లల్లో. ఈ బ్యాక్టీరియాని తీసుకొచ్చి వీళ్ళకేస్తే వీళ్ళ తెలివితేటలు ఏమైనా మారతాయా అనేది ఇప్పుడు రీసెర్చ్. కాబట్టి ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఆటిజం పిల్లల మీద, ADHD పిల్లల మీద ఒకలాంటి రీసెర్చ్ చేస్తున్నాం. అంటే బ్యాక్టీరియా గట్ చెక్ ద్వారా వాళ్ళ బ్యాక్టీరియా ఇప్పుడు ఈ రోజు ఉన్నాడు మైక్రోబయోమ్ అది ఆటిజం పిల్లోడు ఉన్నాడు, హైపర్ యాక్టివ్ పిల్లోడు ఉన్నారు, 2, 3, 4, 5, 10 ఏళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ స్టూల్ ని టెస్ట్ చేస్తాం. ఈ రోజు వాళ్ళ స్టూల్ లో ఏ బ్యాక్టీరియా ఉందో మనకు తెలిసిపోయింది. తర్వాత వాళ్ళకు 3 నెలల పాటు ఒక ఫుడ్ మేము టైలర్ చేస్తాం, డైట్ ప్లాన్ ఇస్తాం, ప్రోబయాటిక్ ఇస్తాం. ఏది మిస్ అయిందో, ఘోరంగా ఏది మిస్ అయిందో ప్రోబయాటిక్ ఇస్తాం. ఆ ప్రోబయాటిక్ తగ్గ ప్రీబయాటిక్ ఇస్తాం. ఆల్రెడీ ఏ మంచి బ్యాక్టీరియా అయితే ఉందో దానికి తగ్గ ఎరువు లాంటి ప్రీబయాటిక్ తక్కువ ఉందో దాన్ని ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ మంచి బ్యాక్టీరియా అనేది వాటి యొక్క పాపులేషన్ ని పెంచుకుంటా ఉంటది. అది పెంచుకుంటా ఉంటే ఆ మంచి బ్యాక్టీరియా అనేది కెమికల్స్ ని తయారు చేస్తూ ఉంటది. సెరోటోనిన్ అనేటటువంటి హార్మోను, డోపమిన్ అనేది, బి కాంప్లెక్స్ అనేది, గాబా అనేది, ఇంకొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ ఈ బ్యాక్టీరియాలే తయారు చేస్తాయి. ఈ తయారు చేసినటువంటి హార్మోన్స్ ఎదుగుతున్నటువంటి ఆ బిడ్డ మీద, ఆ మెదడు మీద పనిచేసి వాళ్ళ బిహేవియర్ లో మార్పు వస్తుందా రాట్లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేస్తే వస్తుంది అని చెప్పి కనిపెట్టారు. కాబట్టి అంటే ఇక్కడ గనక మనం స్విచ్ ఇలా తిప్పితే ఇక్కడ తిరుగుతుంది. కాబట్టి మూలం ఇక్కడ ఉంది. ఈ మూలాన్ని ఎప్పుడైతే అంటే రూట్ లో పురుగున్నప్పుడు ఆకు ఎండిపోతే ఆకుకు మందేస్తే ఎట్లా, రూట్ కేయాలి కదా. రూట్ అంటే ఇప్పుడు మైక్రోబయోమ్ అంటే సకల వ్యాధులకి మూలము గట్ అని చెప్పి ఏనాడో చెప్పారు. హిపోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం ఆల్ డిజీజెస్ స్టార్ట్స్ ఇన్ గట్ అని చెప్పి చెప్పారు ఆయన. సో ఇప్పుడు ఈ యొక్క గట్ చెక్ ద్వారా ఏం చెప్తున్నారంటే ఆల్ ద క్యూర్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద గట్. డిసీజ్ తయారయ్యేది అక్కడే, మళ్ళీ ట్రీట్మెంట్ మొదలయ్యేది కూడా అక్కడే అనేది రానున్నటువంటి. ఇప్పుడు మనకు గట్ మైక్రోబయోమ్ గురించి తెలిసింది 10 to 15%. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటాం. లోపల ఇంకా పర్వతం అంత ఉంది తెలుసుకోవాల్సింది. దాన్ని మైక్రోబయోమ్ మైనింగ్ జరుగుతుంది. మైక్రోబయోమ్ మైనింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ మైక్రోబయోమ్ మీద పనిచేస్తూ ఈ మైక్రోబయోమ్ కి మన జబ్బులకు లింక్ ఏంటి, ఇది అసలు దీనికి డయాబెటీస్ కి లింక్ ఏంటి, దీనికి క్యాన్సర్ కి లింక్ ఏంటి, దీనికి ఒబేసిటీకి లింక్ ఏంటి, దీనికి మానసిక జబ్బులకు లింక్ ఏంటి, దీనికి అలర్జీ ఆస్తమాకు లింక్ ఏంటి, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి గట్ బ్యాక్టీరియాకు సంబంధం ఏంటి, ఇలాంటి రీసెర్చ్ అంతా జరుగుతూ ఉంది. బ్యాక్టీరియాల పేర్లు చాలా ఉన్నాయి, కానీ అందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఏది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏది అనేది గట్ చెక్ చేసిన తర్వాత ఒక 100 మందిలో చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం, బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్, మంచి ఎండ్యూరెన్స్ ఉందనుకోండి, వాళ్ళ బ్యాక్టీరియా వేరుంటాయి. కొంతమంది చూసారా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తినా కూడా అలసిపోరు. వాళ్ళల్లో ఒకలాంటి బ్యాక్టీరియా ఉంటుంది, ఆ ఎండ్యూరెన్స్ ఇచ్చేటటువంటి బ్యాక్టీరియా ఒకళ్ళు ఉంటుంది. కొంతమంది 5 నిమిషాలు నడిచినా అలసిపోతారు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఎక్కువైపోతున్నాయి సార్. అది కూడా మైక్రోబయోమ్. ఇప్పుడు మానసిక సమస్యలు ఉన్నటువంటి 100 మందికి కనుక మనం గట్ చెక్ చేస్తే వాళ్ళకి ఏ బ్యాక్టీరియా ఉందో మనం చెప్పొచ్చు. ఆ రిపోర్ట్ ని బట్టి నీకు స్ట్రెస్ ఉంది, నీకు నిద్ర లేదు, నీకు టెన్షన్ ఉంది అని రిపోర్ట్ చూసి చెప్పొచ్చు. అంటే గట్ చెక్ చేసిన తర్వాత ఆరోగ్య పంచాంగం అని చెప్పొచ్చు మనం. అంటే పంచాంగం లాగా, జ్యోతిష్కం లాగా హెల్త్ ని చెప్పేటటువంటి రోజులు రాబోతున్నాయి. అంటే ఇది ఫ్యూచర్ లో ఆశాభావంతో మనం ఉండాలి. అంటే ఆరోగ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి సంభవిస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహకారంతో. సో మెటాజినోమిక్స్ అన్ని
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని లోపల ఉన్నటువంటి కోటాను కోట్ల బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏని డీకోడ్ చేసి అవి ఏ బ్యాక్టీరియా రిలీజ్ చేస్తున్నాయి, ఏ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి, మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయా, డిసీజ్కి సంబంధించిన కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయా, అంటే క్యాన్సర్ని కలిగించేటటువంటి కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయా, లేకపోతే మన మూడుని డిస్టర్బ్ చేసేటటువంటి కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయా అనేది రానున్న రోజుల్లో ఇంకా మనకు తెలిసిపోద్ది. సో మొత్తానికి శ్వాస హాస్పిటల్ ఈ రోజు నుంచి ఈ గట్ చెక్ అనేటటువంటిది ప్రారంభించాం. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఆటిజం, ఈ యొక్క హైపర్ యాక్టివ్ డిసీజ్లు, తర్వాత ఎంత ఆస్మా తగ్గదు. కొంతమందికి ఇన్హేలర్ వాడతాం కానీ 5 నుంచి 10% మంది మొండి కేసులు ఉన్నాయి. అసలు మొండి ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉందా అనేది ఇప్పుడు కనుక్కోనేటటువంటి అవకాశం మాకు వచ్చింది. అంటే గట్ చెక్ గనక చేసినట్లయితే వీళ్ళలో ఏ బ్యాక్టీరియా ఉంది, ఏ బ్యాక్టీరియా వల్ల ఈ మందులు పనిచేయట్లేదు, ఈవెన్ క్యాన్సర్ మందులు పనిచేయకపోతే కూడా ఏ బ్యాక్టీరియా వల్ల పని చేయట్లేదో తెలుసుకుంటున్నారు. అన్ని రోగాలకి గట్ చెక్ అనేది సొల్యూషన్. అంటే ఒక ఆరోగ్యం మార్పే కాదు, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, అన్ని కాలుష్యాలు తగ్గాలి. ఆహార కాలుష్యం కూడా తగ్గితే మనం రానున్న రోజుల్లో మళ్ళీ వెనకటికి 100 సంవత్సరాలు వెనక్కి వెళితే 100 సంవత్సరాల బతికి ఉండేటటువంటి అవకాశాలు ముందు ముందు రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి వరల్డ్ ఆస్మా డే స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ABN.